హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు మాన్సరాజు బ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే నేనైతే హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. సో హాస్పిటల్ బ్యాగ్లో నేను ఏమేమి పెట్టుకుంటున్నా అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా. ఈరోజు ప్రెసెంట్ నాకు 36 వీక్స్ 5 డేస్ అనమాట. ఇంకొక 1 డే అయితే 36 వీక్స్ కంప్లీట్ అవుతుంది. ఫ్రైడే రోజు 37 వీక్ పడుతుంది. సో 37th వీక్ నుంచి మనం ఎప్పుడు గెస్ చేయలేము, లైక్ ఎప్పుడు పెయిన్స్ వస్తాయి, ఆర్ఎల్స్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ బ్లీడింగ్ అవ్వచ్చు, ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి అన్నమాట. సో ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి నేనైతే ఫస్ట్ హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నా. బికాజ్ నేను మా మమ్మీ వాళ్ళకి అప్పుడప్పుడు నాకు ప్యాక్ చేయమని చెప్పినా వాళ్ళు కొన్ని మర్చిపోతుంటారు. ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో మనకి కొన్ని గుర్తు కూడా రావు. సో ఇప్పుడైతే ఏం పెట్టుకుంటున్నానో మీకైతే చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి హాస్పిటల్ ఫైల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. హాస్పిటల్ ఫైల్ అండ్ ఇన్సూరెన్స్ కార్డ్. ఎవరికి ఏ ఇన్సూరెన్స్ ఉంటే, ఒకవేళ ఇన్సూరెన్సా క్యాషా అది మీ ఒపీనియన్, డిపెండ్స్ అపాన్ యూ. కాబట్టి మాకైతే ఇన్సూరెన్స్ కార్డ్ ఉంది. సో ఇన్సూరెన్స్ కార్డ్ కంపల్సరీ. అండ్ వ్యాలెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి, క్యారీ చేయాలి. సో ఈ ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్ అనమాట. నేనైతే 4 పెట్టుకుంటున్నా. యాక్చువల్గా నార్మల్ డెలివరీ అవుతుంది నాకు, కాబట్టి నాకు ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది. సో సెకండ్ కూడా నార్మల్ డెలివరీ అవుతుంది అని నేను అనుకుంటున్నాను, బై గాడ్స్ గ్రేస్. ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే మాత్రం నెక్స్ట్ డే పంపించేస్తారనమాట. లైక్ మా దర్శ 14th మధ్యాహ్నం పుట్టిండు అండ్ 15 మధ్యాహ్నం వరకు మేము ఇంటికి వచ్చేసాం అనమాట. 1 డే కూడా ఉంచుకోరు. కాకపోతే మా దర్శ అప్పుడు ఏమైంది అని అంటే, మాకు 14th రోజు వానికి జాండీస్ ఉందని మాకు కనిపించింది. బట్ డాక్టర్ ఉండి ఇది మైల్డే ఏం కాదు అని చెప్పేసి ఇంటికి పంపించారు. మళ్ళీ పంపించిన వెంటనే ఒక 2 డేస్ ఉండి మళ్ళీ అది ఎక్కువ అయ్యేసరికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయినాం. అదే ఫోటోథెరపీ చేస్తారు కదా, దానికి మళ్ళీ ఒక 2 డేస్ ఉండాల్సి వచ్చింది అక్కడనే. సో ఈసారి కానీ ఒకవేళ బేబీకి జాండీస్ ఉంటే, నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా ఒకవేళ మాకు కనిపిస్తే మాత్రం నేను అక్కడే ఉండాలని డిసైడ్ అయిందనమాట. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చి అది ఇంకా ఎక్కువ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళడం కంటే, ఒకవేళ మాకు కొంచెం జాండీస్ లాగా అనిపించినా కూడా ఒక రోజు మొత్తం ఫోటోథెరపీ దగ్గర పెట్టేసి నెక్స్ట్ డే తీసుకొచ్చుకుందామని అనుకుంటున్నా. సో ఎన్ని డేస్ అవుతుందో తెలియదు. నార్మల్గా బేబీ ఎంత ఓకే ఉంటే నెక్స్ట్ డేనే వచ్చేస్తాం. ఇన్ని వేర్స్ కూడా అవసరం లేదు. యాక్చువల్గా ఒక 2 ఉంటే సరిపోతుంది. కాకపోతే మనకి కంఫర్ట్ ఉండదు. ఒకవేళ నాకు కంఫర్ట్గా లేకపోతే నేను అప్పుడే స్నానం కూడా చేయొచ్చు. మాకు అక్కడ సపరేట్ రూమ్ ఉంటుంది అనమాట. సో ఫ్రీగానే ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువనే పెట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బెల్ట్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా. యాక్చువల్గా ఫస్ట్ టైం కూడా నేను ఆర్డర్ చేసినా కానీ పెట్టుకోలేదు. ఇక దానివల్ల అది మూలకి వేసేస్తే కొంచెం బ్లాకిష్ అయిందన్నమాట, ఫంగస్ లాగా పట్టింది. ఎందుకులే మళ్ళీ స్టమక్ ఇచ్చింగ్ అట్లా ఇట్లా అవుతుంది అని చెప్పేసి మళ్ళీ కొత్తది ఆర్డర్ చేసుకున్నా. నార్మల్ డెలివరీ కాబట్టి డెలివరీ అయిపోగానే బెల్ట్ అయితే నేను యూజ్ చేయొచ్చు. సో ఇదైతే తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఒక టవల్ ఈజ్ మ్యాండేటరీ. సో ఒక టవల్. నెక్స్ట్ ఇదైతే అవుట్కమింగ్ డ్రెస్ అనమాట. ఇంటికి వచ్చే రోజు ఈ డ్రెస్ వేసుకుంటా. చున్నీ, ప్యాంట్ అండ్ డ్రెస్ ఇవి వేసుకుందామని ఇది పెట్టుకుంటున్నా. హాస్పిటల్కి వెళ్ళే రోజు మాత్రం ఖచ్చితంగా నేను దర్శకి పింక్ కలర్ డ్రెస్ ఒకటి వేసుకెళ్ళిన అనమాట. సో అదే ఉంది. నేను ఈసారి కూడా వేసుకెళ్ళేటప్పుడు అదే పింక్ డ్రెస్ వేసుకెళ్తాను అని అనుకుంటున్నా, బట్ ఏమవుతుందో చెప్పలేను. నెక్స్ట్ సాక్స్ లెగ్స్ ఇప్పుడు కొంచెం కూల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సాక్స్, నా దగ్గర స్లిప్పర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్తా. ఆల్రెడీ మనం ఒక చెప్పలు వేసుకెళ్తాం కాబట్టి అవి స్లిప్పర్స్ వేసుకెళ్ళడమే బెటర్, కొంచెం శాండిల్స్ కాకుండా. సో సాక్స్ అయితే పెట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మఫ్లర్స్ అయితే కంపల్సరీ ఆఫ్టర్ డెలివరీ. చెవులకు గాలి పోకూడదని అంటారు కదా, సో మఫ్లర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ బ్రెస్ట్ పంప్. యాక్చువల్గా ఈ బ్రెస్ట్ పంప్తో నాకేం పని ఉండదు మ్యాక్సిమం, బట్ ఏమో అప్పుడప్పుడు మిల్క్ సెక్రెట్ కాకపోతే దీన్ని యూజ్ చేసామనుకో ఏమంటే మిల్క్ అనేది పడతాయి అన్నమాట. కాకపోతే నాకేం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ దర్శప్పుడు కూడా ఫస్ట్ డేనే మిల్క్ వచ్చేసినాయి. అండ్ ఇంకొకటి వాడు ఇంకా చిన్నగానే ఉన్నాడు కాబట్టి మొన్నటి వరకు మిల్క్ అనేది వాడు తాగిండు.
సో నాకైతే మిల్క్ ఉన్నాయి, కానీ ఏమో తీసుకున్నాను అనమాట. అవసరమైతే యూజ్ చేస్తాను. ఇది ఒకటి పెట్టుకుంటా. నెక్స్ట్ ఒకే నిమిషం. సో నెక్స్ట్ ఇన్నర్స్ అనమాట. ఇన్నర్స్ అయితే కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే నేను నైటీస్ ఎక్కువ పెట్టుకున్నా, కాకపోతే మాకు అక్కడ పేషెంట్ గౌన్ ఉంటుంది అనమాట, హాస్పిటల్ డ్రెస్ ఉంటుంది. ఒకవేళ నేను ఆ నైటీస్ తీసుకెళ్ళకపోయినా అక్కడ మేనేజ్ చేయగలుగుతాం. వాళ్ళని హాస్పిటల్ డ్రెస్ ఇవ్వమంటే ఇస్తారు, కాకపోతే ఇన్నర్స్ ఇవ్వరు కదా. సో యూ హ్యావ్ టు క్యారీ ఇన్నర్స్ అనమాట. కొంచెం ఎక్కువనే క్యారీ చేయాలి, ఎందుకంటే మనం కొంచెం హైజీన్గా ఉండాలి. ఆ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము అలా ఉంటుంది కాబట్టి కొంచెం హైజీనిక్గా ఉండాలి. నెక్స్ట్ నేను డిస్పోజబుల్ ప్యాడ్స్ ఫార్మసీ నుంచి తీసుకున్నాను అనమాట. ఇవి సో ఇదైతే 360 degrees కవరేజ్. ఇది కొంచెం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ అవుతుంది కాబట్టి బ్లీడింగ్ డెలివరీ అయిన ఒక 1 week వరకు ఇదైతే బెస్ట్, మనకి ఫ్రీగా ఉంటుంది. సో ఫార్మసీ నుంచి అది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మిల్టన్ బాటిల్. ఖచ్చితంగా మిల్టన్ అంటే హాట్గా ఉండే వాటర్ బాటిల్, నాట్ ఓన్లీ దిస్ అని. మనం అప్పుడు హాట్ వాటర్ తాగుతాం కాబట్టి బాటిల్ అయితే కంపల్సరీ. ప్లాస్టిక్ అయితే ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక స్కార్ఫ్. మనల్ని అక్కడిక్కడ తీసుకెళ్తూ ఉంటారు, మనకు కొంచెం కంఫర్ట్గా ఉండడానికి స్కార్ఫ్ అయితే నేను ఇది తీసుకుంటున్నాను. ఇది చాలా కాటన్, మందం ఉంటుంది. అండ్ మనకు ఒకవేళ చలి పెట్టినా ఇది ఒక్కటి ఇట్లా అంటే కప్పుకునేసరికి ఓకే బాగుంటుంది అన్నమాట. సో ఇది. నెక్స్ట్ వచ్చేసరికి టాయిలెటరీస్. అవి చూపిస్తా, ఒక్క నిమిషం. అన్నీ అక్కడక్కడ ఉన్నాయి, మిక్స్ చేసి చూపిస్తా. నెక్స్ట్ టాయిలెటరీస్ వచ్చేసరికి ఒక బ్రష్, పేస్ట్ అండ్ ఒక సోప్. ఇది యాక్చువల్గా నేను 8th monthలో హాస్పిటల్ అడ్మిట్ అయినా అని చెప్పిన కదా, సో మా బాబు కోసం అని తీసుకున్నాము. అక్కడ వేరే కంపెనీ లేకుండే, సంతూర్ ఒక్కటే ఉండే అనమాట. సో సంతూర్ తీసుకున్నాం, ఇంకా అది అట్లనే ఉంది. ఇదే తీసుకెళ్తాం అనమాట. యాక్చువల్లీ చెప్తున్నా కదా, అక్కడ మాకు సపరేట్ రూమ్ ఉంటుంది కాబట్టి మాకు హాట్ వాటర్కి కానీ బాతింగ్కి కానీ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. మేము ఎన్ని డేస్ ఉన్నా మాకు ఫ్రీగా ఉంటుంది. సో ఇవి. ఈ షాంపూస్ అయితే నా కోసం కాదు, మా హస్బెండ్ కోసం. ఆయన ఎవ్రీడే హెడ్ బాత్ చేస్తాడు. ఒకవేళ అతను నాతోనే ఉంటే ఆ టైంలో అవసరం వస్తుందని ఒక 2 తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఫేస్ వాష్. నేనైతే ఖచ్చితంగా ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. సో చిన్నవి తీసుకున్నాను అనమాట. ఇదేమో నేను 8th monthలో అడ్మిట్ అయినప్పుడు తీసుకున్నా, అది ఇంకా అట్లనే ఉంది. ఇప్పుడేమో ఇది క్లీన్ అండ్ క్లియర్ అని తీసుకున్నా. యాక్చువల్గా నేను యూజ్ చేసేది మమా అర్త్, కాకపోతే పెద్దగా ఉంటాయి ఎందుకులే ఒక 2 daysకి అని చెప్పేసి చిన్నవి తీసుకున్నా. ఇంతసేపు నేను చెప్పినా కదా ఫార్మసీ డిస్పోజబుల్ ప్యాడ్స్ గురించి, వాటి కోసం అయితే ఇవి డిస్పోజబుల్ 9 నుంచి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అవి యూజ్ చేసిన తర్వాత అట్లనే పడేయకుండా ఈ బ్లాక్ కవర్లో వేసి డస్ట్బిన్లో వేయడం నాకు బెటర్ అనిపిస్తుంది, నాకు కంఫర్ట్ ఉంటుంది. సో ఇవి ఒకటి తీసుకున్నా. అండ్ ఇవి మాత్రం టాయిలెటరీస్ అనమాట. ఇంకా మా హస్బెండ్కి కూడా బ్రష్ తీసుకున్నా, ఆయన అన్నీ మర్చిపోతాడు. సో ఆయన బ్రష్ కూడా నాతో పాటే పెట్టేసి ప్యాక్ చేసిస్తా. నెక్స్ట్ మన ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అయితే తీసుకుంటా. అండ్ స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి, స్టిక్కర్స్ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ కోంబ్, ఒక క్లచ్ హెయిర్ పెట్టుకోవడానికి, అండ్ ఒక రబ్బర్ బ్యాండ్. నేనైతే కుంకుమ ఎప్పుడు యూజ్ చేస్తాను అనమాట. ఇన్ కేస్ అక్కడ యూజ్ చేయాలా లేదా నాకు తెలియదు, బట్ కుంకుమ అయితే నేను పెట్టుకుంటున్నా. అండ్ 1 ఐటెక్స్ చిన్నది కాటుకు పెడతారు కదా, దానికోసం. ఇయర్ బడ్స్ అయితే నేను ఒక 5 ఏమో తీసుకెళ్తా, ఇంత బాక్స్ అయితే తీసుకెళ్ళాను. ఇది ఇయర్ బడ్స్, ఇది కూడా హెయిర్కి పెట్టుకునేదే, హెయిర్ పెన్సిల్ అనమాట ఇది. సో ఇవి. నెక్స్ట్ వచ్చేసి కర్చీఫ్స్ దేనికి యూజ్ అయితే తెలియదు, బట్ 2 అయితే తీసుకున్నాను నేను. ఇవి 2 పెట్టుకుంటా. నెక్స్ట్ వచ్చేసి కాటన్ అనమాట. కాటన్ మన చెవులో పెట్టుకోవాలి కాబట్టి ఇదైతే తీసుకుంటాం. ఇవి నా హాస్పిటల్ బ్యాగ్లో నేను ప్యాక్ చేసుకునే థింగ్స్ ఇంతవరకే. అండ్ ఇంకొకటి మర్చిపోకుండా, ఇట్లాంటి కవర్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి, ఎందుకంటే మనం యూజ్ చేసిన డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో మళ్ళీ కవర్స్లో పెట్టుకోవచ్చు. అండ్ బ్లాంకెట్ ఇవి మాత్రం మాకు అక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట, పేషెంట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారు. అటెండర్స్కి
తీసుకెళ్ళాలి. సో, మా మమ్మీ వాళ్ళు పెట్టుకునే శారీస్‌లో గానీ అట్లా ఒక 2 బ్లాంకెట్స్ అయితే వాళ్ళు క్యారీ చేస్తారు. సో, దాని గురించి ఇంకేం బ్లాంకెట్స్ అయితే నేనేం చెప్పట్లేదు. బట్ నార్మల్ హాస్పిటల్స్‌కెళ్ళే వాళ్ళైతే బ్లాంకెట్స్ కూడా పెట్టుకోండి. ఇవైతే ఓన్లీ నా థింగ్స్ అనమాట. ఒక ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ ఎల్స్ డెలివరీ అయ్యే విమెన్ ఇవి తీసుకెళ్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే అన్నిటికన్నీ ఉన్నాయి. నెక్స్ట్ బేబీ హాస్పిటల్ ప్యాకింగ్ చేస్తా అనమాట. ఎలా అంటే యాక్చువల్‌గా మా దర్శి బట్టలయితే ఉన్నాయి కొన్ని ఫస్ట్ మంత్‌వి. సో, నేనైతే అవి పెట్టుకుంటా. ఒక 2, 3 ఒకవేళ అమ్మాయి పుడితేనేమో అక్కడక్కడ కొనుక్కుంటాం. ఒకవేళ బేబీ బాయ్ అయితేనేమో ఇవి ఆహ్, ఏసే ఏ ఏద్దామని అనుకుంటున్నాము. సో, వాటి కోసం. అండ్ ఇవైతే పెట్టేస్తా. బేబీ హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసేటప్పుడు బేబీకి ఎసెన్షియల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఆయిల్ గానీ ఇంకా కొన్ని ఉన్నాయి గుర్తు రావట్లేదు. అవి ఆ వీడియోలో చెప్పేస్తా అనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ వచ్చాయి. నా ఫేస్ కూడా బల్జ్ అయింది. యాక్చువల్లీ ఇంత ఉండదు. కొంచెం సన్నగా ఉంటదనమాట. సో, ఫేస్ బల్జ్ అయింది, నోస్ బల్జ్ అయింది. ఇట్లాంటి కొన్ని కాంప్లికేషన్స్ నాకున్నాయి. ఇట్లా అందరికి ఉంటాయా? లేకపోతే నాకే ఉన్నాయా? లైక్ నాకేమేమి ఉన్నాయి మీకు చెప్పాలి అనుకుంటే ప్లీజ్ డూ కమెంట్. నేను మీ అందరికీ చెప్తా. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏమేమి చేంజెస్ ఉన్నాయని చెప్పి. సో, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.